మన విజయవాడ కాకినాడ ప్యాసింజర్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉంది. హలో అండి, ఈరోజు మనం నిడదవోలు జంక్షన్ నుంచి నరసాపురానికి ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నామండి. మేము ఎక్స్ప్రెస్లో ట్రైన్ వీడియో ఇలా తీద్దాం అనేసి లోపు ట్రైన్ మూవ్ అయిపోయింది. ఇప్పుడు మన కాకినాడ విజయవాడ ప్యాసింజర్ అయితే వచ్చేస్తుంది, కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తున్నాం. వచ్చేస్తుంది ట్రైన్. ఈ ట్రైన్ మనం ఇప్పుడు జంక్షన్ డైవర్ట్ అయిపోతున్నాం. ఇలాగ భీమవరం సైడ్ వెళ్ళిపోతాం, ఇది ఎలాగ విజయవాడ సైడ్ వెళ్ళిపోతుంది. ఈ ట్రాక్ పెట్టుకొని ఇలాగా మనం ఇప్పుడు ఇలా కట్ అయిపోయాం కదా, ఇలాగ విజయవాడ సైడ్ వెళ్ళిపోద్ది ఈ 2 ట్రాకులు. మనం ఇలాగ ఈ ట్రాకులు బట్టి భీమవరం సైడ్ వెళ్ళిపోదాం. ఈరోజు జర్నీకి ఒక విశేషం అయితే ఉందండి. అదేంటంటే ఎప్పుడు కూడా నేను సింగిల్గానే వచ్చామండి, బట్ ఈరోజు నేను నా వైఫ్తో వచ్చా జర్నీకి. దాన్ని చూపించాలా వద్దా అని ఆలోచిస్తున్నా. చూపిస్తా లేదా ఏదైనా స్పెషల్ వీడియోలో చూపిద్దామా అని ఆలోచిస్తున్నా. అయితే ఈ వీడియోలో తీసుకొచ్చాను కాబట్టి చూపించి నెక్స్ట్ టైం స్పెషల్ వీడియోలో ఏమైనా చూపిద్దాం. జర్నీలో మనం ఎండ్ టు ఎండ్ అయితే చేస్తున్నామండి. ఫస్ట్ స్టాప్ అఫీషియల్ స్టాప్ వచ్చేసి కాల్దారి, నిడదవోలు దాటిన తర్వాత. ఈరోజు మనం ఫస్ట్ టైం ఎండ్ టు ఎండ్ ఒక జర్నీ అయితే చేస్తున్నాం. నిడదవోలు నుంచి నరసాపురానికి ఒక ఫుల్ జర్నీ అయితే చేస్తున్నాం ఈ వీడియోలో. కాల్దారి రైల్వే స్టేషన్, ఇవన్నీ కొత్త రైల్వే స్టేషన్ రీసెంట్గానే కట్టారు, రీసెంట్గానే డెవలప్ చేశారు మొత్తం రైల్వే స్టేషన్ అని కూడా. 1 మినిట్ మాత్రమే హాల్ట్ అండి. 1 మినిట్ ఆగింది, వెంటనే వెళ్ళిపోతుంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1, మనం ఆగింది ప్లాట్ఫామ్ నెంబర్ 2. బాయ్ బాయ్ కాల్దారి రైల్వే స్టేషన్, మళ్ళీ కలుద్దాం. వెల్కమ్ టు సత్యవాడ రైల్వే స్టేషన్. బోట్ అయితే ఎక్కడో ఉంది వెనకాల కదా బస్ స్టాండ్. నేను ఇలాగ వీడియో తీసుకెళ్తా, ఎంతసేపు ఉంటుందో చూడండి. రైల్వే స్టేషన్ కూడా ఎక్కువ దూరం కూడా కాదు, పక్కనే ఈ గోడ వచ్చింది. తనకు బస్ స్టాండ్, ఫ్లైఓవరు. వెల్కమ్ టు తణుకు రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ నెంబర్ 1. చూసారా పక్కనే తణుకు రైల్వే స్టేషన్. వెల్కమ్ టు వేల్పూరు రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ నెంబర్ 2. ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది, అటు చూపించడానికి కూడా ఇంక ఏమీ లేదు. వెల్కమ్ టు రేలంగి రైల్వే స్టేషన్. ఈ ఊరు నుంచి ఎవరో చూస్తున్నారు కింద కామెంట్ అది చేయండి. రేలంగి నుంచి హాయ్ అని. వెల్కమ్ టు అత్తిలి రైల్వే స్టేషన్. వెల్కమ్ టు మంచిలి రైల్వే స్టేషన్. రావడం అయ్యింది, అరైవల్ అయింది, డిపార్చర్ కూడా అయిపోతుందండి. ట్రైన్ కూడా జస్ట్ 1 మినిట్ స్టాపే, కానీ 1 మినిట్ కూడా ఆపట్లేదు, జస్ట్ ఒక 10 సెకండ్స్ అలాగా. పర్లేదు ఇలాగ కానీ పోనిస్తే కానీ చాలా బెటర్, ఎందుకంటే జనాలు లేరు కాబట్టి పోనిచ్చేవచ్చు. ఇంకా ఈ ఏరియాలో మొత్తంగా ఈ మాత్రం బాగుంటాయి నిజంగా. ఈ కింద అండర్ పాస్లు చాలా బాగుంటాయి నాకు ఏదో కనుక. మంచిలి రైల్వే స్టేషన్, బాయ్ బాయ్. వెల్కమ్ టు ఆరవల్లి రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఈ మొత్తం సెక్షన్లో అన్ని రైల్వే స్టేషన్లు కవర్ చేస్తాను. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. వెల్కమ్ టు లక్ష్మీనారాయణపురం రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ 1. మనం ఆగింది లక్ష్మీనారాయణపురం. వచ్చామంటే ఇంకా ఆల్మోస్ట్ భీమవరం దగ్గర వచ్చేసినట్టే. వెల్కమ్ టు వేంద్ర రైల్వే స్టేషన్. మన భీమవరం జంక్షన్, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనుకుంటున్నా. 2 ప్లాట్ఫామ్ నెంబర్ 2 భీమవరం జంక్షన్. భీమవరం రైల్వే స్టేషన్, జంక్షన్ రైల్వే స్టేషన్. బాయ్ బాయ్, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ అండి, మొత్తం 5 ప్లాట్ఫామ్లు. కానీ నిజం చెప్తున్నా, ఇక్కడ
టౌన్ రైల్వే స్టేషన్లో కూడా ఇక్కడ కూడా సరైన ఫెసిలిటీస్ అయితే లేవండి. వాటర్ ఉండదు, ఫుడ్ దొరకదు, బయటికే వెళ్ళాలి. ఎందుకంటే నేను ఇది రెండోసారి, పోయినసారి వచ్చా నిజంగా నాకు టార్చర్ అంటే ఏంటో చూపించేసింది. వెల్కమ్ టు శృంగ వృక్షం, అదే శృంగ వృక్షం. ఏమైనా తేడా ఉంటే కనుక క్షమించండి, కొంచెం నోరు ఏమైనా తిరగకపోతే కనుక. వెల్కమ్ టు వీరవాస్టం రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ నెంబర్ 1. స్టేషన్ ఉన్నారా, ఏం రాలేదనుకుంటున్నారా? వచ్చింది, పక్కనే ఉంది. అది కాదు 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 అదే స్టేషన్. ఏదే చెరువు కాదు, ఇది స్టేషన్. కనిపిస్తుందల్లా, కనిపిస్తుంది. వెల్కమ్ టు పాలకొల్లు రైల్వే స్టేషన్. ఇది మన చిరంజీవి గారు సొంత ఊరండి, పాలకొల్లు. ఈ వీడియో పాలకొల్లు నుంచి ఎంతమంది చూస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. పాలకొల్లు రైల్వే స్టేషన్. మనం అక్కడ పావు తక్కువ 7 గంటలకు ఎక్కామండి. ఇక్కడికి వచ్చేసరికి 8:30 అయ్యింది. ఇంకా నరసాపురం రాలేదు. నిజంగా స్టేషన్లో ఎక్కడెక్కడ ఫుడ్ ఆప్షన్స్ కానీ ఏమీ లేవు, వాటర్ లేవు. వాటర్ ట్యాప్లు ఉన్నాయి. పాలకొల్లులో మా చిన్నోదన గారు అయితే ఉంటారండి. ఏమంటే చిన్నోదన గారు బాగున్నారా? మా చిన్నోదన గారి పేరు ధనలక్ష్మి గారు. ఈ కింద చూస్తే కనుక ఆ వీడియోలో కామెంట్ అయితే చేయండి వదిన గారు. మా వదిన గారు వాళ్ళ హస్బెండ్ పేరు, మా బ్రో పేరు లక్ష్మీకాంత్. భయ్యా మీరు కూడా కింద కామెంట్ అయితే చేయండి. మీరు పాలకొల్లు అని చూపిస్తున్నా. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ టు నరసాపురం రైల్వే స్టేషన్. ఇక్కడికి వచ్చి ఏ ట్రైన్ అయినా సరే డెడ్ ఎండ్ అయిపోయి మళ్ళీ రివర్స్ వెనక్కి వెళ్ళాల్సి వస్తుందని ఎదరికి వెళ్ళడానికి దారలేదు. మనం చూసుకుంటే కనుక కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ క్లియర్ అయితే కనుక ఇక్కడ నుంచి డైరెక్ట్గా కోటిపల్లి కాకినాడ కూడా ఒక రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుంది. అప్పుడు విజయవాడకి విజయవాడ విశాఖపట్నం మధ్య ఇంకొక ఆల్టర్నేటివ్ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుందని మనం చూసుకోవాలి ఫ్యూచర్లో. అది రాజమండ్రి మీదుగా కాకుండా రాజమండ్రిని స్కిప్ చేస్తూ ఒక ఆల్టర్నేటివ్ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే చాలా బాగుంటుంది. నరసాపురం రైల్వే స్టేషన్ ఒక డెడ్ ఎండ్ జంక్షన్ అండి. ఇంకా ఎక్కడితో ఈ రైల్వే లైన్ అయిపోయినట్టే. మనకి ఫ్యూచర్లో కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కానీ అయితే కనుక అప్పుడు అందుబాటులోకి వస్తుంది. ఇది నరసాపురం రైల్వే స్టేషన్ యార్డ్.